నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తాను. ఈరోజు నేను చిన్నప్పుడు ఆడిన ఆటలు, నాకంటే ఇంకా మా అక్కలు, మా అమ్మ వాళ్ళందరూ ఆడిన ఆటలు ఇవన్నీ సడన్‌గా గుర్తొచ్చాయన్నమాట. ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఐ థింక్ ఇది ఇప్పుడు అంటే బికాస్ ఖాళీగా ఉన్నాం, కొంచెం రిలాక్స్డ్‌గా ఉంటాం సమ్మర్ వెకేషన్ కాబట్టి. అందుకని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే పేర్లు చెప్తాను. ఎంతమందికి తెలుసో చూద్దాం. బ్లైండ్ ఫోల్డ్, డార్క్ రూమ్, ఇంకా ల్యాండ్ అండ్ వాటర్, దెన్ LONDON లండన్ అని, దెన్ 7 స్టోన్స్ అని, దెన్ ఇంకోటి తెలుగులోకి స్నేక్ అండ్ ల్యాడర్ ఒకటి, ఇంకోటి ఇక తెలుగులోకి వస్తే అష్టాచెమ్మ, గచ్చంకాయలు, అది 5 స్టోన్స్ పెట్టి ఆడతారు, ఇలా వేసి చేస్తారు, ఆడతారు, చేసి వీ హ్యావ్ టు పిక్. ఇవన్నీ అండ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఎంత బాగుండేవో ఆలోచిస్తే. ఇప్పుడు ఆఫ్ కోర్స్ పిల్లలకి ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనం ఈ సమ్మర్ హాలిడేస్లో కుదిరిన వాళ్ళు ఒక్కరోజు ఈ ఆటలన్నీ మీ పిల్లలతో ఆడి చూడండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మనం బాగా ఎంజాయ్ చేస్తాం. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన పాటలు, నాకు నచ్చిన సాంగ్, నాకు నచ్చిన మూవీ మా పిల్లలు పెట్టి చూపిస్తే అని ఉంటారు. బాగా లేదా, నచ్చలేదంటే ఉంది, బాగుంది, బాగుంది అంటారు. హూ కేర్స్, అవసరం లేదు, మనకి మెమరీస్ పెట్టుకుంటాం. ఇలా బోల్డ్ అని జ్ఞాపకాలు, బోల్డ్ అని మెమరీస్ ఇక్కడ పెట్టుకుంటే అప్పుడప్పుడు నవ్వేసుకోవచ్చు గుర్తు తెచ్చుకొని. పచ్చళ్ళు పడతారు చాలామంది ఈ సీజన్లో కదా. ఆ పచ్చళ్ళు పట్టేటప్పుడు వాళ్ళని కూడా ఒక చెయ్యమనండి, ఏదో ఒక చిన్న పని చెప్పండి, చేసి చూడండి. ఇవన్నీ మనం కొన్ని మెమరీస్ పెట్టుకుంటాం. అలాగే మామిడికాయ అంటే ఇంకోటి, మ్యాంగోస్ మొక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటే జస్ట్ స్వర్గానికి జస్ట్ జానా అంతే అంతే ఉంటాం అన్నమాట, దూరం అంత బాగుంటుంది. ఇంకొకటి తెలుసా, తాండ్రా అని, మామిడి తాండ్రా అని. ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. వీఆర్ అలౌడ్ టు డూ ఆల్ దీస్, వీఆర్ నెవర్ రెస్ట్రిక్టెడ్. మన పేరెంట్స్ ఎప్పుడు మనల్ని చెయ్యొద్దు అనేవారు కాదు, సారీ. మనం చేస్తుంటే ఓకే అనేవారు, ఓకే చేసుకోండి, ఏదో చేసుకుంటున్నారులే అని. ఎందుకంటే వాళ్ళని విసిగించకుండా ఉండటం వరకే వాళ్ళకి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంటే అందరం కలిసేవాళ్ళు, అది ఆ టైంలోనే అందరు కలిసేవారు. అందుకని వాళ్ళకి మాట్లాడటానికి, వాళ్ళకి టైం పాస్ చాలా ఉండేది. అలాగే పిల్లలకి కూడా బోల్డ్ అని ఉండేవి. అసలు ఎంత క్రియేటివిటీ ఉండేదండి. తాండ్రా అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు మ్యాంగో జెల్లీ అంటారే అది అది ఇంట్లో చేసేవాళ్ళం. ఇలాంటివి చాలా ఉంటాయి. మనం చెబుతాము, మన పిల్లలతో ఎందుకు ఒకసారి చేసి చూపిలేము? ఆర్ మేబీ మనకి ఎలా వచ్చాయి ఇవన్నీ, మనకి నేర్పిస్తేనే. సో మేబీ మనం నేర్పిస్తే ఏదో ఒకటైనా వాళ్ళు ప్రాక్టీస్ మొదలు చేస్తారేమో, క్యారీ ఫార్వర్డ్ అవుతాయేమో, హూ నోస్ కదా. ఇలాగా ఈ ఆటలన్నీ చెప్పాను చూడండి. ఇప్పుడు వాటికి ఉండేవి ఏంటి అని ఆలోచిస్తే చాలా లెర్నింగ్ ఉందండి ఈ ఆటల్లో. టు స్టార్ట్ విత్, ఇప్పుడు 7 స్టోన్స్ అంటాం. ఆ 7 స్టోన్స్ అంటే ఒకదాని మీద ఒకటి అలా 7 రాయలు పెట్టి బాల్ పెట్టి కొట్టాలి.
కొడితే అవి వెళ్ళిపోతాయి. దాన్ని ఒక టైం అంటే ఎంత తీసుకొచ్చి మళ్ళీ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేయాలి. సో దట్ వాజ్ ది కాంపిటీషన్. దానివల్ల ఏంటంటే టీమ్ స్పిరిట్ అనేది ఒకటి ఉండేది. ఒక టీంతో వర్క్ చేసేవన్నీ వస్తాయి. అండ్ ఆ ఓడిపోకూడదు అన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది భలే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే దట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్టింగ్ టు అస్ పిల్లలకి. అండ్ ఒకసారి వాళ్ళు ఇది చేశారంటే అందరే వెరీ గుడ్ అనగానే ఒక్కసారి వాళ్ళకి అన్న ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఫీల్ వస్తుంది చూడండి. దట్ ఈస్ వాట్ వాస్ ఇట్. ఈ ఆట దాంట్లో అది నేర్చుకుంటాం, టీమ్ వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళం. ఇంకా టాకింగ్ అబౌట్ డార్క్ రూమ్. డార్క్ రూమ్ చీకటి అంటే పిల్లలకి చాలా వరకు భయం, పెద్దోళ్ళకి చాలా ఇంకా ఉంటుంది, చెప్పుకోలేము అంతే. కానీ ఈ భయాలు పెట్టేది కూడా మన పెద్దోళ్ళే పెట్టేవారు. మనం తినకపోయినా, మాట వినకపోయినా, ఇదిగో బూచోడు వస్తాడు, చీకటి అయిపోయింది, గో అక్కడ చూడు బూచు కనిపిస్తుంది, ఈ మాటలు చెప్పి బెదిరించేస్తాం. అలాంటి పిల్లలు చీకటి అంటే భయపడిపోతారు. మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనమే అంటాం, ఎందుకు ఊరిని ఏమున్నారని అక్కడ చీకటి ఎవరున్నారు అని అంటాం. ఇవన్నీ మనమే అంటాం, మనుషులం కదండి, అలాగే మాట్లాడతాం. మన అవసరం కొద్దీ అలా మారుతూ ఉంటాం. అయితే ఈ డార్క్ రూమ్ అనేది దాన్ని మనం భయపెట్టించిన చీకటి అనే భయం పిల్లలకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మనకు తెలీదు. ఎందుకంటే we were never in their shoe. కానీ ఎవరది బయటికి తెచ్చుకో, ఆ భయాన్ని నుంచి బయటికి ఎవరు రావాలి? ఆ బిడ్డే రావాలి బయటికి కదా. సో డార్క్ రూమ్ అంటే ఒకటి అలవాటు ఉన్నా లేకపోయినా చీకట్లో నడుస్తూ, అండ్ నడుస్తూనే కాదు, పట్టుకోవాలి, ఎవరినైనా అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ ఫియర్ని ఓవర్కమ్ అవ్వాలి. ఆ తర్వాత యూ హ్యావ్ టు ఏమంటారు, క్యాచ్ ద అదర్ పీపుల్ సో దట్ సంబడి ఎల్స్ విల్ బీ ద డెన్నర్. గేమ్ కదా, అందరికీ ఒక ఛాన్స్ రావాలి. అందుకని అలాంటప్పుడు ఆ భయం నుంచి బయటకు వస్తానికే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత తగులుతూ ఉంటాయి దెబ్బలు, అది ఇది ఏ వడ్డుంటాయి, తపక్ అంతే. అవి ఓర్చుకోవాలి. సో ఇవన్నీ చాలా మామూలు విషయాలు, ఆటల్లో నేర్చుకున్నవి ఇవన్నీ. దెబ్బలు తగిలితే ఆ పోనీలే అని ఇలా దులిపేసుకొని వెళ్ళిపోవాలి, ఇది ఆట. ఇంకా ఎవరెక్కడున్నారో అని తెలుసుకోవాలి, అది టచ్, ఫీల్, దాంతో గుర్తుపట్టేవారు. ఇంకా కొందరు అని బ్రీదింగ్, దీంతో కొందరు స్మెల్, ఇవన్నీ యాక్టివేట్ అయ్యేవి. దట్ ఈస్ హౌ ద గేమ్ వాజ్. ఒక్క గేమ్లో ఎన్ని ఉన్నాయి చూడండి బెనిఫిట్స్. ఇంకా ఇది ఎల్ఓఎన్ డిఓఎన్ ఆ ఆట అయితే గోడకి మనం ఖర్చుకొని ఇలా ఉండి తర్వాత నెంబర్స్ కౌంట్ చేయాలి, ఎన్నో అలా చెప్పి. అది ఐస్ స్పైస్కి కూడా అలాంటిదే, నెంబర్స్ కౌంట్ చేసి మనం చెబుతూ ఉంటే వెనక వచ్చేస్తారనమాట. వచ్చేసి మనం నెంబర్స్ కౌంట్ చేసే లోపల ధాబ్బని ఒకటి వేసేసారంటే మళ్ళీ మనమే డెన్నరు, మనమే పెట్టుకోవాలి. సో అది అవాయిడ్ చెయ్యాలి అంటే ఏం చేయాలి, మనం కౌంట్ చేస్తూ, మనం మాట్లాడుతూ చెవులకి పెద్ద పని చెప్తాం ఎంత దగ్గర ఉన్నారు అని. ఆ తర్వాత దాక్కుంటారు, హైడ్ అండ్ సీక్ దాంట్లో, ఐ స్పైస్ దాంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాను, కానీ దాక్కునేవి కూడా ఉన్నాయి. అప్పుడు ఆలోచిస్తాం పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ దాక్కోవచ్చు. సో అల్టిమేట్గా పట్టుకునే అంత వరకు వదలం. అవుట్ అవుతారు కదా వాళ్ళు, ఒక్కోసారి మన టీంలో ఉంటారు, ఇంకోసారి ఎవరైతే లాస్ట్ దొరకరో వాళ్ళ టీంలో ఉంటారు.
ఎందుకంటే వీడికి దొరకదు, ఈ మనిషికి ఎవరైతే ఫస్ట్ అవుట్ అయ్యారో వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది కదా, అలాగా. సో అప్పుడు పక్కనుండే వాడితో ట్రాన్సాక్షన్ చేస్తారనమాట. మనం ఎతుకు 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 అని, నేను నెక్స్ట్ టైం దొరికేస్తాను తొందరగా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా ఉంటాయి, కొంచెం చీటింగ్లు కూడా ఉంటాయి కదా, అప్పుడే కదా ఆట. అయితే ఇలా ఇవన్నీ ఎన్ని నేర్చుకుంటామండి, బోల్డ్ అని నేర్చుకుంటాం. ఈ ఈ తక్కినది హాపింగ్ది ఇవన్నీ అంటే మన మజిల్స్కి, బాడీకి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. దానికి కూడా ఆ లైన్స్, ఆ బాక్సెస్ గీస్తే ఆ బాక్స్ని టచ్, లైన్ టచ్ అయితే అవుట్. సో అది టచ్ అవ్వకుండా, సో దీస్ ఆర్ ఆల్ మన అటెన్షన్ని ఆర్ ఫోకసింగ్ని, మన కాన్సన్ట్రేషన్ని యాక్టివేట్ చేసే గేమ్స్. ఇంకా ఇది ఆ స్టోన్స్ అంటాం చూడండి, 5 స్టోన్స్, అవి ఇంత రాళ్ళు ఉంటాయి, వాటిల్ని ఇలా అనుకొని ఇలా ఎగిరేసి ఇక్కడ పట్టుకోవాలి, ధబాన్ తగులుతాయి, ఎంత గట్టిగా తగిలినా మళ్ళీ మళ్ళీ ఆడతాం. దానివల్ల ఏమిటి అంటే మనకి ఇక్కడ ఉండే మజిల్స్ కానీ వాట్ ఎవర్ ఇక ఉంటాయి చూడండి, స్ట్రెంథన్ చేస్తానికి, ఇవన్నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెసే. మరి ఇంకొకటి ఏంటంటే కూర్చొని ఆడతాం కింద, కూర్చొని ఆడటం వల్ల పాస్చర్ కరెక్ట్గా ఉండేది. ముందుకి ఇలా ఇప్పుడు నేను కూర్చుంటున్నాను చూడండి, అలా ఉంటే వెనక ఒక్క బాధుడు పడేది అనమాట, అప్పుడు తప్ప అని వెళ్ళిపోయేవాళ్ళం. ఇలాంటివే కింద కూర్చొని, సమ్మర్ హాలిడేస్ అంటే అందరూ కిందే కూర్చొని, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళినప్పుడు చాలా వరకు, ఎందుకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు పిల్లలు, కింద కూర్చొని బాసిం బట్టలు లెగ్స్ ఫోల్డ్ చేసుకొని ఆడాలి, ఐ మీన్ తినాలి. సో ఇవన్నీ అంటే ఈటింగ్ టుగెదర్, సిట్టింగ్ టుగెదర్, దెన్ యూ విల్ లెర్న్ ఎలాగా అడ్జస్ట్ అవ్వాలి అని. సో దీస్ ఆర్ ఆల్ వెరీ నైస్ థింగ్స్ అనిపిస్తుంది. మేబీ వన్ డే వీ హ్యావ్ టు లివ్ ఆల్ దిస్. ఇంకొకటి మీకు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది, ఇది సీమ చింతకాయలు అంటారు, ఎప్పుడైనా తిన్నారా? జంగ్లీ ఇమ్లీ అంటారు అనుకుంటా. అవి నౌ దిస్ ఇస్ ద సీజన్, ఈ సీజన్లోనే వస్తాయి. అవి తింటూ ఉండే, అంటే తినిన తర్వాత లోపల ఒక సీడ్ ఉంటుంది, ఆ సీడ్ని, ఇది ఒక కాంపిటీషన్ మాకు, మా కజిన్స్తో ఉండేది. ఆ సీడ్ మీద బ్లాక్ కోట్ ఏదైతే ఉంటుందో అది పీల్ చేయాలి, గోరుతోటే తీయాలన్నమాట. గోరుతో తీస్తే ఏమవుతుందంటే దానికి ఆ బ్లాక్ కోట్ కింద ఒక బ్రౌన్ కోట్ ఉంటుంది, ఆ బ్రౌన్ కోటే కనపడాలి. అలా అలా కనిపిస్తే గెలిచినట్టు. అండ్ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఉత్తనే కాదు. ఆ బ్రౌన్ కోట్ తీసేస్తే వైట్ కలర్గా సీడ్ కనిపిస్తుంది అనమాట లోపలిది. సో అది వైట్ కలర్ కనపడకుండా ఉట్టి బ్లాక్ పీల్ చేస్తే బ్రౌన్ కలర్లో ఉండేది. ఇలాంటివి చేయాలి. దానివల్ల చెప్పామనుకోండి ఇప్పుడు పిల్లలకి, వాట్ సో సిలీ అంటారు. మీలో చాలా మంది కూడా నన్ను అనొచ్చు. ఎందుకు అంటే దానివల్ల ఒకటి టైం, ఈ టైంలో మనం చెయ్యాలి అనేది, ఆ టైం స్పాన్ అనేది మనకి ఇక్కడ ఎక్కుతుంది. నెక్స్ట్ జాగ్రత్తగా, అంటే మనం ఎంత ప్రెషర్ పెట్టాలి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని పీల్ చెయ్యాలి అంటే ఆడుతూ అలా చేయలేము, జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. కళ్ళకి ఎక్సర్సైజ్, ఎందుకంటే ఎంత పెట్టినా ఫోకస్డ్గా మన విజన్ దాని మీదకే ఉండాలి, అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. దెన్ గెలవాలి, ఐ షుడ్ విన్ అనే ఒక స్పిరిట్ కూడా ఉంటుంది. ఇవన్నీ సౌండ్ సో స్టూపిడ్, సిల్లీ, అవునా అంటారు, కానీ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ దట్ అండి, చాలా నేర్చుకుంటాం. ఇంకొకటి ఇది వైకుంఠపాలి, స్నేక్స్ అండ్ ల్యాడర్, దట్ ఈస్ వన్ గేమ్ మనకి లైఫ్
ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఆ గేమ్తో అర్థమవుతుంది. మనం ఎప్పుడు గెలవాలి వెళ్ళాలి అన్న దీంట్లోనే ఉంటాం. వి నెవర్ థింక్, చాలా తక్కువ మంది, అందరూ కాదండి, చాలా తక్కువ మంది గెలుపు మీదే చూస్తాం. కానీ ఆ పాత్లో మనకి ఎంత కిందకి లాగే వాళ్ళు ఉంటారో, ఎన్ని అడ్డులు ఉంటాయో, ఆటంకాలు ఉంటాయో అనేవి మనం ఆలోచించుకో. సో వెన్ వి థింక్, వెన్ వి ప్లాన్ ఆల్సో, వి జస్ట్ థింక్ ఇది చేసేద్దాము ఇలా. బట్ ఎందుకు ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటాము, ఈ టైంకి వెళ్ళాలి, ఆ టైంకి మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం. మనకి ఎవరైనా రావచ్చు, ప్రోగ్రామ్ డిలే అవ్వచ్చు, ఆర్ బండి పాడవచ్చు, ఏదో ఒకటి సడన్గా వర్షం రావచ్చు, ఏం చేస్తాం? సో ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోం, బట్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో దీస్ థింగ్స్ నో దే టీచర్స్ అబౌట్ లైఫ్. ఐ నో చాలా సునా డ్రై అలాగా అలా మాట్లాడాను, అలా ఉంది ఇది టాపిక్ అని. బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఆ రోజంతా అని ఉంటారు. ఇది నా నమ్మకం. ట్రై చేసి చూడండి.